ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వారికి కర్ణబేరెదిరి వినిపించట్లేదు కాబోలు. వినపడలేదా? నాకు అర్థమైంది బాబాయ్, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. వదినా, ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే నీకు నవ్వు వస్తుందా? అక్క చెప్పాక నవ్వు ప్లీజ్. అసలు విషయం ఏంటో చెప్తే మీ ఆయన కూడా హ్యాపీగా నవ్వుతాడు చెల్లి. అదేంటో ముందు చెప్పండి వదినా. మీ అమ్మకి మా ఆయనకి ఇద్దరికి చెవులు వినిపించడం లేదా? అవునా వదినా? చెవిలో వేలు పెడతాం. ఏమైనా ఇరుక్కుందేమో చూద్దామని చూస్తే కసురుకుంటావేంటొదినా? ఇద్దరు చెవులు ఒకేసారి పనిచేయటంటే ఏమైండొచ్చు? గోడకు చెవులుంటాయనుకుని వీళ్ళ చెవులు ఏ గోడకు అదిమి పెట్టుంచారో ఏంటో. ఓహో, రే, మాకు చెవులు వినిపించడం లేదని అర్థమైంది, కానీ హాసినిని ఎగతాళి చేయొద్దని చెప్పండి. ఇప్పుడు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టినా వినపడి చావదు. మాకు వినపడట్లేదని ఏం చెప్తున్నావు నువ్వు? నోరు మూసుకోవయ్యా. మీ అమ్మకు కూడా అతి చేయొద్దని చెప్పు. ఓ చేత్తో గుద్దితే మూతి వంకరైపోతుంది ఇద్దరికి. అయ్యో అక్క, అలా అనేసేవేంటి? ఎలాగో వినపడి చావదు. మీరు కూడా తిట్టాలనుకుంటే తిట్టేయండి చెల్లి. కర్మకాలి వినపడిందనుకో వాతలు పెడతారు. వినిపించకపోతే అనాలనే ఉంది. మనసులో కోరిక పెట్టుకుని వాయిదా వేసుకోకు చిట్టి. నేను నీ మంచిగా చెప్తున్నానక్క. మనం ఎంత చెప్పుకున్నా అమ్మ వాళ్ళకి వినిపించదు. మమ్మీ మమ్మీ మమ్మీ, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏమంటున్నావురా? నువ్వేమంటున్నావో నాకు వినిపించట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.